సూర్యలంక బీచ్. ఈ సూర్యలంక బీచ్ బాపట్ల జిల్లాలో అంటే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలోని సూర్యలంక అనే ఊర్లో ఉంది. బాపట్ల నుండి 9 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలోనున్న ఒక గ్రామం ఇది. ఇది పర్యాటక ప్రాంతము. ఇది ఒకప్పటి ప్రాచీన ఓడరేవు, మత్స్యకారుల పల్లె. బాపట్ల మండలంలో ఉంది ఇది. వీరి ప్రధాన వృత్తి చేపల వేట. ఇది సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరు. ఈ సూర్యలంక బీచ్ చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ అలలు మరి ఎత్తుగా కాకుండా చిన్నవిగా ఉంటాయి కనుక ఎంజాయ్ చేయడానికి చాలా సులభం, భయం ఉండదు. నవంబర్ నెలలో తీరం వెంబడి డాల్ఫిన్స్ కూడా వస్తాయట. సెలవు దినాలలో, పండుగ రోజులలో ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ బీచ్ చాలా నీట్గా ఉంటుంది. అసలు చూడడానికి చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడ హరిత వాళ్ళ రిసార్ట్ ఉందండి. బీచ్కి ఎదురుగానే ఈ రిసార్ట్ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది రిసార్ట్. ఒకసారి రిసార్ట్ లోపలికి వెళ్తున్నాము. ఇది ఆఫీసు. ఇక్కడ మనం రూమ్ బుక్ చేసుకున్నాక వచ్చాక మనము అన్నీ చూసుకోవాలి. ముందు బుక్ చేస్తే బెటర్ అండి, ఎందుకంటే సెలవుల దినాలలో రూములు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఈ హరిత మనకు బీచ్కి ఎదురుగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుంది కనుక మనకు రూములు కష్టమవుతాయి. ఆన్లైన్లో ముందే బుక్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చెట్లు చేమలతో హరిత ఎంత అందంగా ఉందో, చాలా బాగుంటుంది. ఒక 3 days ఉండేటట్టు వెళ్తే చాలా బాగుంటుంది. అంటే మనకు టైం సరిపోతుంది పిల్లలతో ఎంజాయ్ చేయడానికి, చాలా బాగుంటుంది. అందుకని ఒక 3 days ప్రోగ్రామ్ వేసుకోవాలి. సెలవులలో దొరకడం కష్టం కాబట్టి ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. వట్టి రోజులలో మనం పోయినాక కూడా దొరుకుతుంది. మనం ఎంత బుక్ చేసుకున్నా 10 o'clock మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది మనకు మెస్ అండి. అంటే చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్స్. మనం బీచ్ చూసుకుంటా మెస్లో తినొచ్చు. అంటే ఇక్కడ అలలు వినస్తూ ఉంటాయి. మనం మెస్లో టిఫిన్ చేస్తూ ఉంటే కూడా చేస్తుంటే కూడా మనకు అలలు వినస్తుంటాయి. ఇవి కాటేజీలు. మనకు ముందు లైన్ కాటేజ్ బుక్ చేసుకుంటే చక్కగా మనకు రూముల నుంచి కూడా బీచ్ కనబడుతూ ఉంటుంది. కాబట్టి చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే అలలు వినిపిస్తూ ఉంటుంది. మనం రూమ్ నుంచి బీచ్ చూడొచ్చు. బయట కూర్చొని బాల్కనీలో కూర్చొని కూడా బీచ్ని చూడొచ్చు. ముందు లైన్లో బుక్ చేసుకోవాలంటే మనకు ఆన్లైన్లో చెప్పి ఉంచాలి, మాకు ఫస్ట్ లైన్లోనే ఇవ్వండి రూమ్స్ అని. లేకపోతే వాళ్ళు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇస్తారు. ఎంత చెప్పినా మనం ఆన్లైన్లో బుక్ చేసినా కూడా మనకు పోయినాకనే రూమ్ అలాట్ చేస్తారు. కాబట్టి సెలవు దినాలలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ లైన్లో దొరకడం కష్టం కావచ్చు. ముందు లైన్లో ఉంటే చూడండి బీచ్ ఎదురుగా కనబడుతుంది కాబట్టి ఇంకా అంటే దాదాపు 200 మీటర్లు 300 మీటర్ల దూరం ఉంటుంది అంతే బీచ్. కాబట్టి మనం వెళ్ళడము రావడము ఇది కూడా ఈజీగా ఉంటుంది. సాయంత్రం మనకు 5-6 తర్వాత బీచ్లో మనల్ని ఉండనివ్వరు. కానీ కాటేజీలో ఉన్న వాళ్ళు వెళ్ళి వట్టిగా కూర్చోవచ్చు. బీచ్లో ఉన్న బెంచీల మీద కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. కాటేజీలో ఉన్నవారికి ఆ అలల సౌండ్ ఎంతో కమనీయంగా వినిపిస్తుంది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ బీచ్లో చెత్త అస్సలు ఉండదండి, చాలా నీట్గా ఉంటుంది. బీచ్కి ఎదురుగా స్నాక్స్ కూడా ఉంటాయండి. ఈవినింగ్ పూట అయితే చాలా ఉంటాయి. అప్పుడు గుంటూరు కారంతో చేసిన చేపలు కూడా అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చేపలే కదా వీళ్ళ వృత్తి కాబట్టి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి అవి అమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా బాపట్లలో కొన్ని చూడవలసిన దేవాలయాలు కూడా ఉన్నాయి. అంటే మనం 3 days 4 days ప్రోగ్రామ్ వేసుకుంటే ఈ రిసార్ట్లో ఉండి మనం బాపట్లకి వెళ్ళి అక్కడ దేవస్థానాలు కూడా చూడొచ్చు. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది. ఇలా రకరకాల టెంపుల్స్ ఉన్నాయండి. వాటిని కూడా మనం చూసుకొని రావచ్చు. అంటే మార్నింగ్ పూట మనము అవి చూసుకొని మళ్ళీ ఈవినింగ్ బీచ్లో పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. కావాలంటే మళ్ళీ అన్ని దేవాలయాలు కవర్ కాకపోతే మళ్ళీ తెల్లవారు కూడా వెళ్ళొచ్చు. ఒకసారి మొత్తం రిసార్ట్ చూద్దాము ఎలా ఉందో. అంటే ఇంతసేపు మనం ఒక ముందు లైనే చూసాం కదా, లోపల కూడా ఇంత పెద్దగా ఉంది రిసార్ట్. ఒక్కసారి చూద్దాము. ఇది సెకండ్ లైను. ఇందులో 2 floors కూడా ఉంటాయి. అంటే పెద్ద రూమ్స్. అంటే పెద్ద ఫ్యామిలీ వచ్చినా లేకుంటే ఇది 2-3 ఫ్యామిలీస్ కలిసి వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా కూడా పెద్ద రూమ్స్ తీసుకోవచ్చు. అంటే కింద ఒకరు పైన ఒకరు ఉండొచ్చు అన్నట్టు. లోపలంతా కూడా చాలా బాగుంటుంది.
ఒక ముందు లైన్లో ఉంటే మనం రిసార్ట్ ఎదురు కనబడుతుందని చెప్పాను కదా, అంతే. కానీ వెనక లైన్లో కూడా చూడడానికి బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. అలలు వినబడుతూ ఉంటాయి వెనక లైన్లో కూడా. ఎదురుగా బీచ్ కనబడదు అంతే. బీచ్ కదా, పెద్దవాళ్ళం ఏమేమి ఎంజాయ్ చేస్తాం అనుకుంటాము. నేను అలాగే అనుకున్నాను. 2 డేస్ వెళ్ళాము. బీచ్ ఏముంది, లండన్ బీచ్ చూశాను, వైజాగ్ బీచ్ చూశాను, గోవా బీచ్ చూశాను, చాలా బీచ్లు చూశాను. ఏముంది అనుకున్నాను, కానీ చాలా చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంటుందండి. మనం కాటేజీలో ఉన్నప్పుడు అలల సౌండ్ ఏ విధంగా వినస్తుందో ఒకసారి విందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.